ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం కాణిపాకం. కానీ ఈ చిన్న గ్రామం వెనుక ఉన్న రహస్యాలు దేవతలకే తెలియని మాయలు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం జీవంతో పెరుగుతుంది, రక్తం కారుతుంది. మరి ఇది మనిషిలా శ్వాస తీసుకుంటుందట. ఇది కేవలం గాథన లేక నిజమైన దైవ చైతన్యమా? ఇవాళ మనం ఆ రహస్యం తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకే వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లకి. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతం చిత్తూరులోని ఎర్రగుంటూరు అనే గ్రామం కింద ఉండేది. ఒకప్పుడు ముగ్గురు సోదరులు, చెవిటివాడు, మోగవాడు, కంటు మీద వెలుగు లేనివాడు, తాము సాగు చేస్తున్న పొలంలో బావి తవ్వుతూ ఉండగా ఆ చనకగా వారి కర్రకి ఒక దృఢమైన వస్తువు తగిలింది. వెంటనే అక్కడి నుంచి నీరు ఒబ్బుకి వచ్చింది. ఆ నీరు ఎర్రగా మారి రక్తంలా పొంగింది. అప్పుడు వాళ్ళు భయపడి వెనక్కి తగ్గారు. అప్పటికే వాళ్ళకి జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? మోగవాడు మాట్లాడటం మొదలుపెట్టాడు, చెవిటివాడు వినగలిగాడు, అండ్ కంటి మీద కొనుక్కి లేనివాడు చూడగలిగాడు. అదే కాణిపాక వినాయకుడు ప్రత్యక్షమైన క్షణం. కాణి అంటే నీరు ఉనికిన ప్రదేశం, పాకం అంటే పారే నీరు. అందుకే ఈ స్థలానికి కాణిపాకం అనే పేరు పెట్టారు. ఇక్కడ వినాయకుడి విగ్రహం రాతితో చేసింది కాదు. ఆ విగ్రహం స్వయంగా భూమిలో నుండే వెలసినది, అంటే స్వయంభూ. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ విగ్రహం రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ పూజారులు చెప్తున్నారు, 100 ఏళ్లలో ఈ విగ్రహం చెవులు, కళ్ళు నీటిలో కనిపించేవి, ఇప్పుడు అవి మునిగిపోయాయి. అంటే గణపతి విగ్రహం పెరుగుతూనే ఉందన్నదన్నమాట. ఇక్కడ మరొక రహస్యం ఉంది. ఆలయంలో జరిగే ప్రతిజ్ఞలు. ఎవరైనా అబద్ధం చెప్తే వినాయకుడి ముందు నీళ్లు పట్టి ప్రమాణం చేస్తే ఆ అబద్ధం చెప్పిన వారికి తక్షణమే శిక్ష జరుగుతుందంట. ఇప్పటికీ అనేక రాజకీయ నేతలు అండ్ వ్యాపారులు ఇక్కడ ప్రమాణం చేశారట. ఆ నిజం అబద్ధాల దేవుడు కాణిపాక వినాయకుడే. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. విగ్రహం చుట్టూ ఉన్న నీరు ఎప్పుడూ ఎండిపోదు. వర్షాకాలంలో అయినా వేసవి కాలంలో అయినా నీరు ఎప్పుడూ ఉండిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలియదు. శాస్త్రవేత్తలు కూడా చెప్పారు ఇది ఒక పురాతన భూగర్భ జల ప్రవాహం కూడా కావచ్చు అని. కానీ భక్తులు మాత్రం ఇది వినాయకుడు తేజస్సు అని నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవం, గణేష చతుర్థి వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఆ నీటిలో స్నానం చేసి తమ పాపాలు తీర్చుకుంటారని విశ్వసిస్తారు. కాణిపాకం కేవలం ఆలయం కాదు, అది జీవించే దేవుడు ఉన్న స్థలం. రహస్యమా, అద్భుతమా అన్నది మనకు తెలియదు. కానీ అక్కడికి ఒకసారి వెళ్ళి గణపతి స్వరూపాన్ని చూసిన తరువాత మనసులో ఒక శక్తి, ఒక శాంతి తప్పకుండా కలుగుతుంది. ఇది కాణిపాక వినాయకుడి రహస్యం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకే వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ మరొక అద్భుతమైన ఆలయం వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.